విస్సు, ఓడి గెలిచానో, గెలిచి ఓడానో తెలియని సందిగ్ధ స్థితిలో రాస్తున్న ఉత్తరమిది. ఓ నిజం చెప్పనా? ఒంటరితనపు ఒంటి స్తంభపు మేడపై ఏకాంతపు గదిలాంటి జీవితంలో బ్రతికిన ఆడపిల్లని నేను. అలా అని నాకు అనుభూతులు లేవనుకోకు. ఉన్నాయి. కాబట్టే ఆస్తులు అంతస్తులు అనే గ్రాండ్పా ఆలోచనలకు దూరంగా పారిపోయి అక్కడ మిగిలిన జీవితం గడిపేయాలనుకున్నాను. గడిపేసేదాన్నే. కానీ దగ్గర కావాలనుకున్న ఓ వ్యక్తి దూరమై మనసు గాయమైంది. దానికి కారణం ఎవరన్నా కానీ, ఏమైనా కానీ, నాకు ఈ ప్రపంచంలో ఉన్నది తాతయ్యే కాబట్టి మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టాను. శాశ్వతంగా ఉండిపోవాలని కాదు, తిరిగి వెళ్ళాలనే అనుకున్నాను. కానీ కొన్ని సమస్యలు నన్నిక్కడ కట్టేశాయి, తాత్కాలికంగా అయినా. అదిగో నువ్వు సరిగ్గా అప్పుడు పరిచయమయ్యావు చిత్రంగా. ముందు మోసగాడివనుకున్నాను, తర్వాత మేధావివని తెలుసుకున్నాను. నువ్వు సరిగ్గా అర్థం కాకపోయినా నీలో నేను కోరుకునే సరిగమల సవ్వడిని చూశాను. అది ఖచ్చితంగా ఇష్టమని చెప్పలేను కానీ నువ్వు నన్ను రెచ్చగొడుతున్నా పూర్తిగా ద్వేషించలేకపోయాను. ఎందుకో అప్పటికి నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి రోజుల తరబడి శ్రమించాను విస్సు. తెలిసింది నువ్వు కూడా ఓ గాయపడ్డ మనిషివని, అందుకే నా పరిచయం కోరుతున్నావని. ఆ తర్వాతైనా నిన్ను వదిలించుకోవడం నిజానికి నాకు పెద్ద సమస్య కాదు. బహుశా నీకు దూరం కాలేకనో, నిన్ను దూరం చేసుకోలేకనో చేయాల్సిన ప్రయోగాల్ని వదిలి యోగ నిద్రలోకి జారినట్టు నీతో కాక నా మనసుతో పోరాటం ప్రారంభించాను. మనస్సు పొరల్లో ఆకారం లేని నాదం క్రమంగా సాకారమైంది. ఆనక అది నీ రూపంగా కనిపించింది. మేధ ఆత్మలో అంతర్భవించినప్పుడు జరిగే రసాయనిక చర్యల గురించి నాకు అనుభవం లేదు విస్సు. కానీ నువ్వనే వింత పాలపుంతలా నన్ను ప్రభావితం చేస్తుండేది. నిన్ను ద్వేషంగా చూడాలనుకునే నా కనురెప్పల కౌగిట్లో ప్రేమో బెంగో తెలియని చూపులు నా మీద తిరగబడి నన్నే ప్రశ్నించేవి. ఏం చేయను? అంతరంగం రెండుగా చీలిపోతుంటే ముందు కనిపించే మెలిరెక్కల్ని పట్టుకుని మనసు గోపురంపై వాలే నీ ఆలోచనల్ని ఎలా విదిలించుకోవాలో తెలియకుండానే చాలా దూరం నడిచేశాను. అర్ధరాత్రి నిద్రపట్టని నా ఏకాంతంలోకి నిశ్శబ్దంగా పయనించే కడలి అలా అనుకున్నాను. కానీ నువ్వు విజృంభిస్తే మహార్ణవాలే అని ఆలస్యంగా తెలుసుకొని నీ ముందు ఓడిపోవాలని నిర్ణయించుకున్నాను. మల్లెపూల వాల్జడతో నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేను. సిగ్గిలిన సోగ కళ్ళతో నీలో రగులుతున్న తుఫానుకి వారధి వేయలేను. ఈ క్షణంలో నన్ను నేను మోసం చేసుకోలేను విస్సు. మనసు తెరలన్నీ జారిపోయినా ఈ క్షణాలలో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా ఉండలేను. నా ప్రేమ కన్నా నీలో రగిలే ద్వేషమే నీకు ముఖ్యమని నాకు తెలుసు. చివరిగా నాదో విన్నపం విస్సు. నువ్వు అసహించుకునే గ్రాండ్పా నిన్నటిదాకా నువ్వు తోడుగా నిలిచిన చౌదరి లాంటివాడు కాదు. అంతస్తు కాపాడుకోవడానికి ఏదన్నా చేయగలరేమో కానీ హత్యలు చేయించలేరు. నిజానికి నీ తండ్రిని హత్య చేయించింది చౌదరి. కారణం అతని లక్ష్యం గ్రాండ్పా మీద గెలుపు సాధించడం. అయితే తాతయ్య చేసిన పొరపాటు ఒక్కటే. తన మీద హత్యానేరం వస్తున్న సమయాన అది తప్పించుకునే మార్గం లేక నీ తండ్రిది ఆత్మహత్యగా నిరూపించారు. తనకున్న డబ్బు పరపతి దానికి ఉపయోగించి ఉంటే అది పొరపాటే. అయితే ఆ క్షణంలో అంతకు మించి ఆయన ఆలోచించలేకపోయారు. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరాటంలో నాశనమైంది నీ కుటుంబమే అని నేను అంగీకరిస్తాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. దేవి అనబడే ఓ సన్యాసిని ద్వారానే తను అంతా నడిపించిన చౌదరి గురించి ఆ దేవి ద్వారానే వీలైతే తెలుసుకో. అప్పటికి హత్య చేయించింది మా గ్రాండ్పా అని నువ్వు నిరూపిస్తే నిన్ను ఆనందంగా ఆహ్వానిస్తాను. తాతయ్యపై నువ్వు చేయాలనుకునే ప్రయోగానికి నేనే నీకు సహకరిస్తాను. ఆవేశంతో కాక మనసున్న ఓ మనిషిగా నా ఈ చివరి మాటని విశ్వసించి వాస్తవాన్ని తెలుసుకోగలవని నమ్ముతూ కృషి. ఉత్తరం మడిచిన విస్సుకి ముందు గుర్తుకొచ్చింది కృషి కాదు, దేవి. ఉదయం 10 గంటలకల్లా ఆశ్రమం నుంచి బయలుదేరబోయిన విస్సు టక్కున ఆగిపోయాడు. కుటీరం ద్వారం దగ్గరే ఎదురొచ్చింది కృషి. మీరు తడబాటుగా గొనికాడు. నీటిలో నీడలాగా
ఊగిసలాడిన కృషి ఆలోచనలు స్థిర రూపాన్ని చేరుకోవడానికి అరక్షణం పట్టింది. ఇంతదాకా వచ్చాక నువ్వు కాస్త మీరుగా మారిపోయిందా? అది కాదు కృషి. తన వేగాన్ని నిరోధించే అడ్డుగోడలా ఆమె ఎదురు కావడం అతడికి నచ్చలేదు. సూరి ద్వారా పంపించిన ఉత్తరం చదివాను నిట్టూర్పులా అన్నాడు. నిజానిజాలు తేల్చుకోవాలనుకుంటున్నాను. కృషి నొసలు చిట్లించి చూసింది. ఎలా? అది నాకు వదిలిపెట్టండి. ముందు నువ్వు బహువచనంలో అడ్రస్ చేయడం మానేయ్. ఏకవచనంలో సంబోధించింది. సాధ్యం కాదు. అదేం? ఇప్పుడు మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తిని కాదు. కాబట్టి మీరు అయ్యానా? మీ ముందు నేను మామూలు కలుపు మొక్కని కృషి. ఆ విషయం ఆవేశం చల్లారాక కానీ అర్థం కాలేదు. గబాల్న ద్వారం మూసింది. ఉలిక్కిపడ్డాడు విస్సు. ఎవరన్నా చూస్తారు. ఏమిటి? మనమిద్దరం లోపల ఉండటాన్ని. ఊరికినే ఉన్నాను తప్ప మరేం లేదుగా. కృషి ఇలా మాట్లాడడం నచ్చలేదు. నా మాట విని ద్వారం తెరవండి. రెప్పలార్పకుండా చూస్తూ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయాలి విస్సు? ఓ రాత్రి నాతో గడపగలవా అని నిన్న మొన్నటిదాకా వేధించిన మగాడు, నన్ను గుండెలపైకి లాక్కుని ఫోటోలు తీసి బెదిరించిన వ్యక్తి, నేను ఈ దేశం నుంచి వెళ్ళకపోతే నన్ను పరాభవిస్తానన్నవాడు, ఇప్పుడు ఊరకనే ద్వారం మూసినందుకు కంగారు పడుతుంటే నవ్వకుండా ఎలా ఉండగలను? అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు కూడా వేరేగా. అంటే? ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు నువ్వు అడిగిన ప్రతిదానికి కాదన్నాను. ఇప్పుడు నువ్వు అవును అనకముందే నిన్న రాత్రి నిన్ను ముద్దు పెట్టుకున్నాను. ద్వారం తెరిచింది. విస్సుని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేనట్టుగా. ఇంత పచ్చిగా నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది ఆలోచిస్తున్నావా విస్సు? అలా మాట్లాడడం నీకు ఇష్టమని కాదు. ఎందుకో నాకే మాట్లాడాలనిపించింది. వయసు ఉడిగిన వాళ్ళు యవ్వనం గురించి నెమరు వేసుకుంటారు. యవ్వనంలో ఉన్నవాళ్ళు కలల్ని కనాలని కోరుకుంటారు. ఆ విషయం కూడా తెలిసింది నీ మూలంగానే. నీతో ఆశలు పంచుకోవాలని. ఇప్పుడు అవన్నీ చర్చించుకోవడం మానేద్దాం అన్నాడు విస్సు సీరియస్గా. మానేయాలి అంటే నువ్వో పని చేయాలి. చెప్పండి. నువ్వు అండి అని అడ్రస్ చేయడం మానేయాలి. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పు. దేవి నుంచి ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నావు? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. నిజమే, దేవి ఓ మామూలు వేశ్య కాదు. డబ్బులతో సులభంగా కొనేయడానికి చాలా పరపతి, ఆలోచన శక్తి గల స్వామిని రూపంలో ఉన్న బ్రోతల్. అంత సులభంగా విషయం కక్కదు. యుక్తిగా సాధించాలి. సాలోచనగా అడిగాడు అర నిమిషం తర్వాత. ఏసీపీ మాధుర్ చౌదరి మనుషుల నుంచి వివరాలేమైనా రాబట్టగలిగాడా? లేదు, అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తనకున్న డబ్బుతో చౌదరి నిరపరాధుల్ని కూడా అపరాధులుగా ఒప్పించి అవసరమైతే జైలుకి పంపగలడు కాబట్టి. కానీ వాళ్ళు మాత్రం వెంటనే బయటికి రారు. రాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్తో లోపలే ఉంచగలడు మాధుర్. అది మాత్రమే చాలదు కృషి. చౌదరి కావాలనుకుంటే లీడింగ్ లాయర్లని రంగంలోకి దింపగలడు. వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీల నుంచి బయటికి రప్పించగలడు. సో ఇప్పుడు జరగాల్సింది మరొకటి. చెప్పు. చౌదరి ఈ పాటికి లాయర్లని స్టేషన్కి పంపి వాళ్ళని విడిపించే ప్రయత్నంలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మరెక్కడికైనా రహస్యంగా తరలించాలి. అంటే నీకు మీ గ్రాండ్ పాకి ఉన్న పలుకుబడితో వాళ్ళని మరెక్కడికైనా తరలించి వాళ్ళని ఇప్పటికే విడిచిపెట్టినట్టుగా ఓ సీను సృష్టించాలి. ఎందుకు? చెబుతాను. ఏమిటి అని అడగలేదు కృషి. విస్సు లాంటి మేధావి చాలా ముఖ్యమైతే తప్ప ఇలాంటి ఓ పథకం గురించి మాట్లాడడు. ఓకే విస్సు, డబ్బుతో చాలా చేయగల చౌదరిలాగే అదే డబ్బు పరపతితో గ్రాండ్పా కూడా చాలా చేయించగలరని నాకు తెలుసు. నువ్వు అడిగింది పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదుగా. గ్రాండ్పా చేత కమిషనర్కి ఫోన్ చేయించి వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను. ఆమె వెళ్ళబోతుంటే మరో విషయం అన్నాడు. ఏమిటి? మనం ఇంకా ప్రత్యర్థులమే. విస్మయంగా చూసింది. పత్రికలకి, అక్కడి నుంచి చౌదరికి మనం ప్రత్యర్థులమే అన్న విషయం తెలియచేయాలి కృషి. ఎందుకంటే మన మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిస్తే చౌదరి మీద నేను సంధించబోయే అస్త్రం గురి తప్పే అవకాశం ఉంది. వివరంగా చెప్పాడు ఏం చేయాలి అన్నది. థ్యాంక్స్ అంది చివరగా. దేనికి? ఆమె తల వంచుకుంది. నేను కోరుకుంటున్న మనిషి నేను కోరినట్టుగా ఆలోచిస్తున్నందుకు. ఆ తర్వాత కృషి అక్కడ నిలబడలేదు. ఆ ద్వారంలో నుంచి బయటకు వస్తూనే ఆగింది.
ఎవరో పట్టి ఆపేసినట్టుగా. అది సంశయం కాదు, భయం. ఫలానా అని చెప్పలేని ఆందోళన. ఎందుకని? శరీరం కంపించిపోతుందేం? ఏ కాంక్ష తెలియని కళ్ళతో ఏకాంత జీవితపు సరిహద్దుల్ని కొలుస్తూ బ్రతికేసిన తనకు ఇప్పుడు ఈ మనిషి గురించి ఇంత అలజడిగా ఉందేం? చెక్కిళ్లపై ఇప్పుడిప్పుడే కదలాడే కలల నీడలు రేపి నిజం కావేమో అన్న భయమా? లేక ఉవ్వెత్తున లేస్తున్న ఈ ఉద్రిక్త చైతన్యం ఏ ప్రమాదంలో చిక్కుకుంటుందో అన్న దిగులా? ఏమైంది? అడిగాడు నెమ్మదిగా. జాగ్రత్త. కృషి గొంతు వణికిందెందుకో. నిజానికి విస్సుకి కంగారుగానే ఉంది. అందులోనూ తను ఎదుర్కోబోతున్న వ్యక్తి సామాన్యుడు కాడు. ఒడ్డున కెరటం విసిరి కొడుతున్నా సముద్రంలోకి దూసుకుపోవడం జాలరి మనస్తత్వం కృషి. వాడికి అది బ్రతుకు తెరువైనా ఆ విషయం తెలిసి సముద్రం ఒక్కోసారి ఆ జాలరిని బలి తీసుకుంటుంది. ఎందుకిలా మాట్లాడుతున్నావు? మళ్ళీ మాట్లాడే అవకాశం రాదేమో అన్న భయం కృషి. అంత ప్రమాదం అనిపించినప్పుడు ఈ పోరాటం దేనికి? కృషి నిర్వేదంగా నవ్వేశాడు. తెలుసో తెలియకో చాలా రోజుల క్రితమే నేను పులి మీద స్వారీ చేయడం మొదలుపెట్టాను. నేను క్రిందికి దిగితే పులి మూలంగానే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా ఎందుకంటున్నాను అంటే మీ గ్రాండ్ పాని నేను సాధించాలనుకున్నాను. అలా అనుకుని చౌదరి లాంటి పులితో స్నేహం చేశాను. దురదృష్టవశాత్తు మీ గ్రాండ్ పా కన్నా చౌదరే నా మూలంగా ఎక్కువ సమస్య కొని తెచ్చుకున్నాడు కాబట్టి నన్ను అంత సులభంగా వదిలిపెట్టడు. కనిపించని ఏ దేవుడి గురించో కృషి ఆలోచించిన తొలి క్షణమది. సాయంకాలం 5 గంటల సమయం. నెత్తురు పొత్తిళ్లలో నిర్నిద్రంగా తలెత్తి చూస్తున్న బిడ్డలా సూర్యుడు అస్తమిస్తున్న వేళ. ఓ అణువు లాంటి క్షణం విస్ఫోటనం చెందబోతున్నట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ ఆవరణ టెన్షన్తో నిండి ఉంది. కృషి లోపల నుంచి నెమ్మదిగా బయటకు నడుచుకు వస్తుంటే పత్రికా విలేకరులు చుట్టుముట్టారు. అప్పటికే ఆమె విస్సు చెప్పిన పథకంలోని అంశాల్ని అమలు చేసింది. మధ్యాహ్నానికల్లా చౌదరికి చెందిన 6 నేరస్తుల్ని మాధుర్ ఓ అజ్ఞాత ప్రదేశంలో దాచేశాడు కమిషనర్ ఆదేశంపై. అలా కమిషనర్ ఆదేశించింది ఉపాధ్యాయ అభ్యర్థన మీదనే. అజ్ఞాతంలో ఉంచమన్నది కేవలం 2 రోజులే కాబట్టి అదో పెద్ద అభ్యంతరం అనిపించలేదు. చౌదరి పంపిన లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగానే తెలిసింది పోలీసులు వారిని విడిచిపెట్టినట్టు. ముందు షాక్ తిన్నది చౌదరే. పోలీస్ డిపార్ట్మెంటులో తనకున్న పరపతితో వాళ్ళని వదిలిపెట్టారని అనుకున్నాడు తప్ప జరిగిందేమిటో ఆలోచించలేకపోయాడు. అంతకు మించి తన దగ్గరకు తిరిగి రాని ఆ వ్యక్తులు విస్సు అధీనంలో ఉన్నారేమో అని పొరపాటు పడ్డాడు కూడా. మేడం, ఓ విలేకరి అడిగాడు, చౌదరి గారి మనుషుల్ని విడిచిపెట్టామంటున్న పోలీసుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? నాకు ఇప్పుడే తెలిసిందా విషయం. అయినా అది వాళ్ళ చట్టానికి సంబంధించిన విషయం. నేనేం కామెంట్ చేయగలను? ఉపాధ్యాయ గారు చౌదరి గార్ల మధ్య సాగిన కార్పొరేట్ వార్లో మీరు కీలకమైన పాత్ర వహించారని అందరూ అనుకుంటున్నారు. మీ కమెంట్? మృదువుగా నవ్వింది. దీనిలో ప్రత్యేకించి నా పాత్ర ఏమీ లేదు. మీది అనుకున్న మీ వస్తువుపై ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో నేను అలాగే రియాక్ట్ అయ్యాను, అంతే. ఇప్పుడు చౌదరి గారి పరిస్థితి విషమించిందని మా అభిప్రాయం. మీరేమంటారు? సక్రమమైన మార్గంలో కాక అక్రమమైన పద్ధతిలో ఎదగాలనుకునే ప్రతి వ్యక్తి ఏదో ఓ రోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. పైగా కోట్ల సంఖ్యలో పసిపిల్లల ప్రాణాలకు హాని తలపెట్టే చాక్లెట్స్ ఉత్పత్తి చేసే వ్యక్తిని విడిచిపెడితే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సైతం క్షమించరు. పార్లమెంట్లో ఈ విషయం చర్చించబడింది. పైగా సాక్షాత్తు దేశ ప్రధాని అర్జెంటుగా ఓ నివేదికని అందించమని శాస్త్రజ్ఞుల్ని ఆదేశించారు అంటే ఇది సామాన్యమైన ఇష్యూ కాదుగా. విస్సు అనబడే ఓ వ్యక్తి మీద దాడి చేయడానికి చౌదరి గారు తన మనుషుల్ని పంపారని అతడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఆ రాత్రి మీరు అక్కడ అతనితో పాటు ఉన్నారని తెలిసింది. ఈ ప్రశ్న అడిగింది చౌదరికి చాలా ఆత్మీయుడైన విలేకరి. ఇది ఆమె ఊహించని ప్రశ్న అయినా తొనెక్కుండా జవాబు చెప్పింది. ఎస్, అక్కడ ఉన్నాను. ఎందుకంటే కార్పొరేట్ చర్చలో సంధి చేసుకోవడము ఓ ముఖ్య సూత్రమే కాబట్టి. సంధి అవసరమైతే మీరు వెళ్లాల్సింది చౌదరి దగ్గరికి. నిజమే, కానీ ఈ విస్సు అనబడే వ్యక్తి ఇప్పుడు చౌదరి ఎంపైర్ని నేలమట్టం చేయడానికి సాహసించిన తొలి నుంచి చౌదరి మనిషే. చౌదరి డబ్బు గూండాయిజం తప్ప
మేధస్సుతో పోరాడే శక్తి లేనివాడు కాబట్టి విస్సు అనబడే ఓ ఎడ్యుకేటెడ్ రోగ్ని ఇబ్బందిగా ఉచ్చరించింది. రోగ్ అనే పదాన్ని హైర్ చేసుకుని మాయ పోరాటానికి దింపాడు. కొన్నాళ్ళు చౌదరి గెలుపుకి కారణమైన ఆ తర్వాత ఇద్దరికి బెడిసి కొట్టడంతో భస్మాసురుడిలా చౌదరి నెత్తిమీదనే చేయి పెట్టాడు. మరి నెమ్మదిగా అడిగాడు ఓ విలేకరి. ఆ రాత్రి మీకు విస్సుకి సంధి కుదిరిందా? లేదు, టక్కున జవాబు చెప్పింది. ఎందుకంటే ఒకనాడు తన తండ్రి మోహన్ గాంధీ హత్యకి కారణం మా గ్రాండ్ పా అని ఇంకా అతడు నమ్ముతుండబట్టి. కానీ నిజానికి అది జరిగింది ఎవరి మూలంగానో నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాను. యూనియన్ లీడర్ మోహన్ గాంధీ మరణం ఆత్మహత్యగా కారుని చేరుకున్న కృషి అంతకు మించి వివరాలు చెప్పడం ఇష్టం లేనట్టుగా అంది చేతులు జోడించి. ప్లీజ్, ఇంతకు మించి నేను మరేమీ చెప్పలేను. చౌదరి మూలంగా జరిగిన అనర్థాలెన్నో ఏమిటో మీరు అతి త్వరలో తెలుసుకోబోతున్నారు. అంతవరకు వెయిట్ చేయండి. కృషి వెళ్ళిపోయింది. నిజానికి ఆ సమావేశాన్ని తెలివిగా ఏర్పాటు చేయించింది కృషి అని చాలామందికి తెలియదు. తెలిసింది ఓ ప్రముఖ దినపత్రికకి చెందిన విలేకరికి, ఉపాధ్యాయకి ఆత్మీయుడైన వ్యక్తి అతను. సరిగ్గా మరో అరగంటకి చౌదరికి ఇక్కడి కృషి మాట్లాడిన విషయాలన్నీ తెలిసిపోయాయి. బుల్లెట్తో దెబ్బతిన్న పులిలా గాండ్రించాడు. నచ్చ చెప్పబోయిన లాయర్ రంగధామ్ ఎమ్మెల్యే రాజారావుల్ని కసురుకున్నాడు. ఏమిటి తన గురించి కృషి తెలియజేయబోతున్నది? పిల్ల కాకిలా ఈ దేశంలో అడుగుపెట్టి రాబందులా మీద విరుచుకుపడ్డాక ఏ పథకాన్ని అడ్డుకోలేకపోయిన చౌదరి ఇప్పుడు ఎంత ఆందోళన పడ్డా అనవంత ఉపశమనంలా ఆనందించింది ఒక్క విషయంలోనే. విస్సు కృషికింకా ప్రత్యర్థిగానే నిలబడి ఉన్నాడు. తన తండ్రిని హత్య చేయించింది ఉపాధ్యాయ అని ఇంకా నమ్ముతున్నాడు. ఆ హత్య చేయించింది చౌదరి అని కృషి చెప్పి ఉండొచ్చు. నమ్మించాలని ప్రయత్నించినా ఎప్పుడో ముగిసిన కథకి ఇప్పుడు సాక్ష్యాధారాలెక్కడివని? చౌదరి ఇక్కడ ఇలా ఆలోచిస్తున్న సమయానికి దేవి ఇంటిలో ఫోన్ రింగ్ అయింది. భక్తులతో ఆధ్యాత్మిక చింతనలో మునిగి ఉన్న దేవి అలాంటి వేళ ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వదు. కానీ ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నుంచి అని ఆమె శిష్యురాలు రహస్యంగా చెప్పగానే అనువంత ఉద్విగ్నతకి లోనైంది. భక్తులతో కొలువు ముగించి బెడ్రూంలోకి నడిచింది. దేవిని మాట్లాడుతున్నాను. నేను ముఖ్యమంత్రి గారి పిఏని. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారుగా? దేవి బ్రొకటి ముడిచి అడిగింది. ఉన్నారు మేడం, కానీ నాకు ఫోన్ చేసి మీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పమన్నారు. ఎంతో అవసరం ఉంటే తప్ప ఇలా జరగదన్నట్టుగా కొద్దిగా కంపించింది దేవి. ఏమిటది? చౌదరి గారి చాక్లెట్ కంపెనీ గొడవ మీకు తెలుసుగా? విన్నాం. ఇప్పుడు చౌదరి పూర్వం చేయించిన మోహన్ గాంధీ హత్య, అతని కొడుకు జీవితని హత్య చేసిన ఉదంతాల్లో మీ పాత్రల గురించి ఉపాధ్యాయ మనవరాలు కృషి రహస్యంగా పరిశోధిస్తోందట. అప్పుడే కొంత సేకరించిందట. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పమన్నారు. క్లిక్ మన్న చప్పుడు వినిపించింది. సుఖంగా సాగిపోతున్న బంగారు నావలాంటి జీవనయానం తుఫానులో చిక్కుకున్నట్టు కలవరపడిపోయింది దేవి. తన పథకంలో రెండో మెట్టుని పూర్తి చేసిన విస్సు ఫోన్ క్రెడిల్ చేసిన 2 నిమిషాల వరకు అలాగే నిలబడిపోయాడు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. విస్సు అంచనా తప్పు కాలేదు. దేవి వెంటనే చౌదరికి ఫోన్ చేసింది. మరో అరగంట కల్లా దేవి బంగళాకి వచ్చాడు చౌదరి. విస్సు ప్రణాళికలోని ఆఖరి ప్రమాదకరమైన ఘట్టం ప్రారంభమయ్యేది ఇక్కడే. కదులుతున్న సుప్త భుజంగం లాంటి నిశిరాత్రి. ప్రచండ ఝుంఝు ప్రభంజనానికి ముందు దశలా వీస్తున్న గాలి దేవి సువిశాలమైన భవంతిలో శ్మశాన స్తబ్దతని నింపుతోంది. ఇన్నేళ్ల పరిచయంలో దేవిలో కంగారు చూడ్డం తొలిసారి కావడంతో చౌదరి కూడా సన్నగా కంపిస్తున్నాడు. ఎన్నో అతి ముఖ్యమైన నిర్ణయాలు, కోట్ల ఖరీదు చేసే వ్యాపార లావాదేవీల్ని దేవి ఏ గదిలో చక్కబెట్టగలిగిందో ఇప్పుడు అదే గదిలో ఆమె దిక్కు తోచినట్టు దిక్కులు చూస్తుంటే అసహనంగా అడిగాడు చౌదరి. నువ్వు చెప్పింది నిజమేనా? మా మనసు కూడా కీడు శంకిస్తుంది. ఏదైనా చేయగలదు, ఎవరినన్నా శాసించగలదనుకునే దేవి అలా మాట్లాడడం చౌదరికి అస్సలు నచ్చలేదు. అయినా ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ ఆమెను చూశాడు. అది క్షణం పాటే. మా మనసులో లేదు అంది ఆమె. కృషి ముందు మనం ఓడిపోకూడదు చౌదరి అంది. నమ్మలేకపోతున్నాను దేవి. ఏమిటి? హత్య చేసిన వ్యక్తుల్ని సైతం రక్షించే శక్తి గల నువ్వు ఇప్పుడిలా ఓ ఆడపిల్లని చూసి భయపడుతున్నందుకు? నేను ఆడదాన్నే చౌదరి.
ఓ ఆడపిల్ల శక్తి తెలిసిన దాన్ని. కానీ కృషి ఒంటరిగా పోరాడే అమ్మాయి. ఒంటరిగానే నీ సామ్రాజ్యాన్ని కుదిపేసిన కృషి సామాన్యురాలై ఉండదు చౌదరి. ఒకనాడు నువ్వు చేయించిన మోహన్ గాంధీ హత్యని తప్పకుండా నిరూపించి తీరుతుంది. ఎలా? అసహనంగా చూశాడు చౌదరి. ఆధారమేముందని? ఉపాధ్యాయ ఫ్యాక్టరీకి ఎదురుగా నిరాహార దీక్ష చేస్తూ టెంట్లో కూర్చున్న మోహన్ గాంధీని నేను హత్య చేయించాను. నువ్వు ఇదే రూంలో అది నేను చేయించిన హత్యని పోలీసులు కేసు పెట్టకుండా ఆపగలిగావు. అదే ముఖ్యమంత్రి ఆ తర్వాత మోహన్ గాంధీది ఆత్మహత్యని ఉపాధ్యాయ నిరూపించడానికి సహకరించాడు. నవ్వాడు చౌదరి. పార్టీ కోసం కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చేది నేనొక్కనే కాదు దేవి, ఉపాధ్యాయ కూడా ఇస్తుంటాడుగా. అందుకే ముఖ్యమంత్రి అతన్ని కాపాడాలనుకున్నాడు, కాపాడేశాడు. అయితే బయట ప్రపంచం మోహన్ గాంధీది హత్య అంది. ఆ అవసరం ఉన్నది ఉపాధ్యాయకే కాబట్టి హత్య చేయించి ఉపాధ్యాయ ఆత్మహత్యగా నిరూపించాడని అతన్ని తప్పుబట్టింది. క్షణమాగి అన్నాడు చౌదరి. మోహన్ గాంధీ కొడుకు విస్సు కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయ హత్య చేయించాడు అని నమ్ముతుంటే కృషి కాదని ఎలా నిరూపించగలదు? పైగా అది నేను చేయించిన హత్య అని ఆమె అన్నా నీ ద్వారా మాకు సహకరించిన ముఖ్యమంత్రి, సంబంధిత పోలీసులు అంతా ఇరుక్కున్నట్టేగా. రిలాక్స్డ్గా చూసింది దేవి. నిజమే, ఇన్ని గంటలుగా తను చాలా అలజడి చెందింది. కానీ ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏం చేయగలరని ఓ సమస్య గట్టెక్కినట్టుగా అంది దేవి. జీవిత అనే ఆడపిల్లని మీ వాడు హత్య చేయించిన విషయాన్ని కృషి పరిశోధిస్తోందట. అసంభవం దేవి, ఎందుకంటే అది చాలా పకడ్బందీగా అమలు చేయబడిన హత్య కాబట్టి చెప్పాడు వివరంగా. దేవి మృదువుగా నవ్వేసింది. ఇప్పుడు ఆమెకు అసలు ఏమీ జరగనంత ఆహ్లాదంగా ఉంది. అయితే కృషి నన్ను సాధించగలిగేది ఒకే ఒక్క విషయంలో. అది నా చాక్లెట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గొడవలో. నిజానికి నన్ను ఇబ్బంది పెట్టింది కృషి కూడా కాదు, విస్సు. అయినా జంకాల్సింది, ఆలోచించాల్సింది కృషి విస్సుల గురించి కాదు దేవి, నన్ను ఇరుకున పెట్టబోతున్న ప్రభుత్వం గురించి. ఈ విషయంలో నీ సహాయం కావాలి. అభయం ఇస్తున్నట్టుగా నవ్వింది దేవి. నువ్వు హామీ ఇవ్వు దేవి, మిగతాది నాకు వదిలేయ్ ఉద్విగ్నంగా అన్నాడు. ఈ రాత్రంతా మీతో ఉల్లాసంగా గడపాలనుకుంటున్నాం. సాధ్యం కాదు వాచి చూసుకుంటూ చెప్పాడు. దేవి భ్రుకుటి ముడిపడింది. ఏమైంది నీకు? అయ్యేది నాకు కాదు దేవి, మరో అరగంట దాటితే నీకు ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది. అర్థం కానట్టు చూసింది. ప్రమాదం ఇంత దూరం దాకా వ్యాపించకపోవచ్చు దేవి. అయినా మనం ఈ రాత్రికి ఓ 50 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి విశ్రమించడం నయం. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? రగులుకుంటున్న రాక్షసి బొగ్గులా చౌదరి నేత్రాల్లో ఎరుపు జీరలు చోటు చేసుకున్నాయి. నన్ను ఓడించడానికి తన మనవరాలు కృషిని ఓ అణ్వాయుధంలా సంధించిన ఉపాధ్యాయ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా సమాధి చేయబోతున్నాను దేవి. దానికి సరిగ్గా ఈ రాత్రి 12 గంటలకి ముహూర్తం నిర్ణయించాను. రణరక్త ప్రవాహసిక్తమైన నరజాతి చరిత్రకి చివరి పుటల చౌదరి పెదవులపై నవ్వు మెరిసింది. భీభత్సరస ప్రధానమైన ఆఖరి అంకం గురించి చెప్పాడు చౌదరి ఉన్మాదిలా.